Today our topic is climate of India. Climate of India. ఇండియా యొక్క క్లైమేట్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మామూలుగా మనం రెగ్యులర్గా చూసుకుంటాం. సో నిన్న ఉన్నటువంటి క్లైమేట్ ఈరోజు ఉండదు. ఎందుకు? ఇప్పుడు 1 అవర్ బిఫోర్ మనకి బాగా హీట్గా ఉండింది అనుకున్నాం. సో 1 అవర్ తర్వాత ఏమవుతుంది, స్కై అంతా క్లౌడ్గా మారిపోయేది, స్కై అంతా బ్లూగా మారిపోయేసి మనకు వర్షం అనేటువంటిది వచ్చి చూస్తుంటాం. సో అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ అంటే మెటీరియాలజిస్టులు ఎవరైతే ఈ క్లైమేట్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ క్లైమేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్గా అందడం లేదు. ఎందుకు? ఇక్కడ క్లైమేట్ అనేటువంటిది చేంజెస్ అవుతుంది. ఎలా చేంజెస్ అవుతుంది? సో క్లైమేట్ అంటే ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై క్లైమేట్, వాట్ ఈజ్ మీన్ బై వెదర్. వెదర్ క్లైమేట్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ డిఫరెన్స్? క్లైమేట్ అన్నా వెదర్ అన్నా రెండు ఒకటేనా లేక రెండు వేరు వేరా? సో బోత్ ఆర్ డిఫరెన్స్. సో మనం రెగ్యులర్గా చూసేటువంటి రిపోర్ట్ని ఏమంటాం? వెదర్ రిపోర్ట్. వెదర్ రిపోర్ట్. మరి క్లైమేట్ అంటే ఏంటి? సో దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఓవర్ an area a particular time refers to weather. So weather, climate. Weather, climate. Atmospheric conditions are similar. Atmospheric conditions over an area a particular time is called weather. Atmospheric conditions over an area a particular time is called weather. So these weather conditions fluctuate very often even to short period. Weather conditions fluctuate very often even in a short period. ఇక్కడ వెదర్ అనేటువంటిది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకి చేంజ్ అవ్వచ్చు. అదే మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో హీట్ ఉన్నటువంటి కొంచెం సేపు తర్వాత మనకి కూల్గా అయిపోతుంది. మనం రెగ్యులర్గా చూసేటువంటి ఈ రిపోర్ట్ ఏమంటామంటే వెదర్ రిపోర్ట్ అంట, క్లైమేట్ అన్నమాట. వెదర్ రిపోర్ట్ మనం న్యూస్ పేపర్లో చూసినా కూడా మనకి వెదర్ రిపోర్ట్ అనేది ఉంటుంది కానీ క్లైమేట్ రిపోర్ట్ అనేటువంటిది ఉండదు. ఓకేనా? వెదర్ అనేటువంటిది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చేంజ్, షార్ట్ పీరియడ్ చేంజెస్. ఓకేనా? షార్ట్ పీరియడ్ చేంజెస్. సో క్లైమేట్ కూడా. సో atmospheric conditions over a large area and follows a similar general pattern over many years. Okay na? Atmospheric conditions over an area and follows as similar general pattern over many years. We have been general conditions year after year over 30 years. ఇక్కడ కండిషన్స్ అనేటువంటి అట్మాస్ఫియర్ కండిషన్స్ అనేటువంటి atmospheric conditions are similar within a year, similar with a year and last 30 years. ఓకేనా? లాస్ట్ 30 years. సో ఒక ఇయర్కి ఇంకో ఇయర్కి క్లైమేట్ అనేటువంటిది కొంచెం చేంజ్ ఉంటుంది తప్ప రిమైనింగ్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ ఉంటుంది. 30 yearsలో 1 or 2 years ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్లైమేట్ అనేటువంటిది ఉండకపోవచ్చు. బట్
రిమైనింగ్ ఇయర్స్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి వెదర్ అండ్ క్లైమేట్ ఈ రెండింటిని బట్టి మనం ఏం చేసాం, మనకున్నటువంటి ఇయర్ని సీజన్స్గా డివైడ్ చేసాం. రైనీ సీజన్ అని, తర్వాత వింటర్ సీజన్ అని, సమ్మర్ సీజన్ అని ఇలా డివైడ్ చేసాం. ఓకేనా? సో ఫస్ట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్? What are the main elements of weather and climate? The elements of weather and climate are temperature, okay na, atmospheric conditions, wind, humidity and precipitation. These are elements of weather and climate. What are the elements of weather and climate? So elements, the elements of weather and climate are temperature, humidity, precipitation, ఇవన్నీ మీరు రఫ్ నోట్స్ లో ఎంటర్ చేసుకోవాలండి. సో వెదర్ క్లైమేట్ డిఫరెన్సెస్ అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? వాట్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ అనే క్వశ్చన్ కూడా రావచ్చు 2 మార్క్స్. ఓకేనా? సో టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్, ఓకే, అట్మాస్ఫియర్ ప్రెషర్, atmospheric pressure. These are elements to the weather and climate. Okay, so the pattern of these for a place can show using pictures called climographs or climatographs. మనం చెప్పుకున్నటువంటి వెదర్ కానీ, మనం చెప్పుకున్నటువంటి క్లైమేట్ గురించి ఉన్నటువంటి పిక్చర్స్ కానీ మనకు రిపోర్ట్ చూపించేటువంటి వాటిని మనం ఏమంటామంటే క్లైమటోగ్రాఫ్స్ ఆర్ క్లైమోగ్రాఫ్స్ అంటాం. ఓకేనా? మరి క్లైమోగ్రాఫ్స్ యూజ్ చేసి మనము ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు? ఒక పర్టికులర్ ప్లేస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, క్లైమేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు. ఏంది క్లైమేట్ ఇన్ఫర్మేషన్ అంటే మ్యాక్సిమం టెంపరేచర్ హౌ మచ్, మినిమం టెంపరేచర్ హౌ మచ్, వాట్ ఆర్ ద యావరేజ్ రైన్ఫాల్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ we learn to the climograph. Okay, so see one example. We are taking here 4 different places. One is desert place, one is cold desert place, one is, okay na, one is sea coastal place. Okay na? So suppose for example Jaipur Leh, Jaipur, Delhi, then Chennai. చూడండి, ఇదేమో డెసర్ట్ ప్లేస్, దిస్ వన్ ప్లెయిన్ డెసర్ట్. Delhi, high altitude. Chennai, చూడండి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. జైపూర్ అనేటువంటి డెసర్ట్, లేహ్ అనేటువంటి ప్లెయిన్ డెసర్ట్, ఢిల్లీ అనేటువంటి హై ఆల్టిట్యూడ్, చెన్నై అనేటువంటి సీ నియర్ ప్లేస్ ఆర్ కోస్టల్ ప్లేస్. ఓకేనా? ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జైపూర్ అనేటువంటిది మనకి ఎడారి. ఓకేనా? లేహ్ అనేటువంటిది ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి లేహ్ ఇది కూడా ఎడారి ప్రాంతమే. ఓకేనా? కాకపోతే ప్లెయిన్ డెసర్ట్. ఓకే, తర్వాత ఢిల్లీకి ఎటువంటి మౌంటైన్స్ కానీ ఎటువంటి హిల్స్ కానీ అంత లేదు, కొంచెం హైట్లో కూడా ఉండడం మనం చూడొచ్చు. నెక్స్ట్
ఇక్కడ ఉన్నటువంటి 4 ప్లేసెస్ లో సో మినిమం టెంపరేచర్ ఎంత ఉంటుంది, మినిమం టెంపరేచర్ ఓకేనా, దెన్ యావరేజ్ టెంపరేచర్, మినిమం అండ్ maximum టెంపరేచర్ ఓకేనా, అండ్ రైన్ ఫాల్, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు రైన్ ఫాల్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో ఇక్కడ ఈ ప్లేసెస్ లో రైన్ ఫాల్ ఎక్కువగా మనము ఇక్కడ కోస్టల్ ప్లేన్స్ లో చూడొచ్చు. మరి మినిమం టెంపరేచర్ ఎక్కడ చూడొచ్చు, డెసర్ట్ లో చూడొచ్చు. మాక్సిమం టెంపరేచర్ ఎక్కడ చూడొచ్చు, ఢిల్లీలో చూడొచ్చు. మరి కోల్డెస్ట్ ఏరియా ఏది చూడొచ్చు, ఓకేనా, లేహ్ అనేటువంటిది చూడొచ్చు. ఇలా టెంపరేచర్ లో వేరియేషన్స్ అండ్ రైన్ ఫాల్ అండ్ ఆల్సో మినిమం మాక్సిమం టెంపరేచర్స్ అన్నీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఒక 1 ఇయర్ రిపోర్ట్ అంతా కూడా మనం క్లైమాటోగ్రాఫ్స్ ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎలిమెంట్స్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వెదర్ అండ్ క్లైమేట్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వెదర్ అండ్ క్లైమేట్. సో మనం ముందు ఇప్పుడే చెప్పుకున్నాం. ఫర్ సమ్ ప్లేసెస్ ఎగ్జాంపుల్ చెన్నై, there is no much different in the temperature across months. There is no much different temperature across the month. Some places example Delhi have wide differences, wide variations in temperature. Okay na? So India experience wide variations in the temperature. The northern portion is bounded by Himalayas, whereas southern peninsula is surrounded by seas. Some places far from the coast, they are inland. Some places are high altitude, where others are on the plains. The factors that affected climate are called climate controls. The factors affected climate are called climate controls. ఇప్పుడు మనం చూసాం ఇది మన ఇండియా మ్యాప్ అనుకుందాం జస్ట్. ఓకేనా. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ప్లేసెస్ ఇక్కడ చెన్నై ఎక్కడ ఉందండి, దిస్ వన్ చెన్నై, దిస్ వన్ ఢిల్లీ, వచ్చేసి మనకి హిమాలయస్, బెంగాల్, Indian Ocean and Arabian Sea. టెంపరేచర్స్ వేరియేషన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినామంటే ఓకేనా. చెన్నైలో టెంపరేచర్ అంత చేంజెస్ ఏమి ఉండవండి. టెంపరేచర్ అంతా కూడా మోడరేట్గా ఉంటుంది. సో ఇది ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దీనేమో సౌత్ పార్ట్ అంట, దీనేమో నార్త్ పార్ట్ అంట. ఓకేనా. సౌత్ పార్ట్ అంతా ఓషియన్ లేదా సీస్ తో సరౌండ్ అంతా కూడా మనకి టూ సీస్ కనిపిస్తాయి, ఒక ఓషియన్ కనిపిస్తుంది. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, బోత్ ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్. ఓకేనా. సౌత్ సైడ్ వచ్చేసి మనకి ఇండియన్ ఓషియన్. సో సౌత్ పార్ట్ అంతా కూడా మనకి ఓషియన్స్ అండ్ సీస్ తో కప్పేసి ఉంటుంది. మరి నార్థన్ పార్ట్ అంతా కూడా మనకి హిమాలయాస్ అనేటువంటివి మెయిన్ రోల్గా ఇక్కడ ప్లే చేస్తుంది. ఓకేనా. ఓకే. సో కొన్ని ప్లేసెస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మనకి ఏమొస్తాయంటే ప్లేన్స్ వస్తాయి, కోస్టల్ ప్లేన్స్ అన్నమాట. ఓకేనా. కోస్టల్ ప్లేన్స్ తర్వాత మన ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటి ఉన్నాయి చూసా. వెస్టర్న్ ఘాట్స్, this one eastern ghats. ఓకేనా. సో కోస్టల్ ప్లేన్స్, కోస్టల్ ఈ ఘాట్స్ తర్వాత ఉన్నటువంటిదే మనకి ఇన్లాండ్.
సో ఈ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ప్లేసెస్ కి ఇన్లాండ్ లో ఉన్నటువంటి ప్లేసెస్ లో ఉన్నటువంటి విలేజెస్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ టెంపరేచర్స్ లో వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద క్లైమేట్ కాల్డ్ క్లైమేట్ కంట్రోల్స్. వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్? వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్? ఓకేనా? అఫెక్టెడ్ ఫ్యాక్టర్స్. What are the main factors of weather and climate is temperature, atmosphere pressure, humidity, precipitation. These are climate controls. Okay na? Affected climate controls are latitude, land water relationship and air and upper air circulation. These are affected climate controls. Okay? So now we discuss it one by one. So what are the factors that affect climate controls? So first one is latitude. Second one is land water relation. Third one is relief. Fourth one is upper air circulation. Okay? So latitude or distance from the equator. The average temperatures for the year drops as you go further away from the equator. For this season, we divided regions on the earth as 3 regions. Okay na? So affected climate controls ఏంటి మనకి? latitude, land water relationship. Okay na? Relationship. Relief, upper air circulation. So latitude, first one, latitude or distance from the equator. Latitude or distance from the equator. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఎర్త్ ఏరియాలో దాని గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ల్యాండ్ అండ్ ల్యాండ్ this one equator. Okay. So this one north pole, this one south pole. So మనం దేని గురించి చెప్పుకున్నాం? latitude, distance from the equator. ఈక్వేటర్ రేంజ్ నుంచి సో పోల్స్ సైడ్ అంటే నార్త్ సైడ్ కానీ ఇటు సౌత్ సైడ్ కానీ వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుంది? లాటిట్యూడ్ రేంజ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. లాటిట్యూడ్ రేంజ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది సైజ్, దెన్ టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, చూడండి ఇక్కడ ఉన్నటువంటి లెంత్ ఇక్కడ లేదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈక్వేటర్ నుంచి కొంచెం దూరం వెళ్ళే కొద్ది ఉన్నటువంటి ఈ ప్లేసెస్ అంతా మన వాళ్ళు ఏం చేశారంటే టెంపరేచర్ 3 టెంపరేచర్ జోన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ట్రోపికల్, సెకండ్ వన్ పోలార్, థర్డ్ వన్ టెంపరేచర్. ఫస్ట్ వన్ ట్రోపికల్, సెకండ్ వన్ పోలార్, థర్డ్ వన్ టెంపరేచర్. సో ఫస్ట్ వన్ టెంపరేచర్ జోన్. సో ఈక్వేటర్ రేంజ్ నుంచి ఓకేనా ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ రేంజ్ అంతా కలిపి ట్రోపికల్ జోన్ అన్నమాట. ఓకేనా? దిస్ రేంజ్ ఆర్ ట్రోపికల్ జోన్. పోలార్ నేమ్లోనే ఉంది పోలార్ రీజియన్ అని. సో ఇటు నార్త్ సైడ్ ఉన్నటువంటి ఈ రీజియన్ అంతా కూడా పోలార్ రీజియన్ అని.
సౌత్ సైడ్ ఉన్నటువంటి ఈ రీజన్ అంతా మనకి ఇది కూడా పోలార్ రీజన్. పోలార్ రీజన్. ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా మోడరేట్ టెంపరేచర్. ఓకేనా, అర్థమైనా? సో ట్రోపికల్ జోన్ ఏమో ఈక్వేటర్ కి నార్త్ సైడ్ కొంచెం సౌత్ సైడ్ కొంచెం. సో పోలార్ రీజన్ ఏమో నార్త్ పోల్ కి దగ్గర సౌత్ పోల్ కి దగ్గర. రిమైనింగ్ ఉన్నటువంటి టెంపరేచర్ అంతా కూడా మోడరేట్ టెంపరేచర్. సో tropical zone as those close to the equator. Tropical zone means as those close to the equator. Okay na? Polar as those close to the poles, north pole and south pole. Temperature as those in the between these two extremes. ఇక్కడ ఉన్నటువంటి రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ జోన్ ని మనం ఏమంటాం? మోడరేట్ జోన్. If we compare the climate of Indonesia and Japan, we can understand the differences. Indonesia, Japan, ఇటువంటి కంట్రీస్, ఇంకా సింగపూర్, ఇటువంటి కంట్రీస్ లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏమిటా టెంపరేచర్ డిఫరెన్సెస్? జపాన్ కి చూడండి, జపాన్ కంట్రీ మొత్తం కూడా అది జపాన్ కంట్రీ మొత్తం కూడా బే ఆఫ్ బెంగాల్ అండ్ పసిఫిక్ ఓషియన్ రెండింటిలో బయట కంట్రీ మొత్తం కూడా. అట్ ద సేమ్ టైం ఇండోనేషియా కూడా అలాగే ఉంటుంది. ఇండోనేషియా ఈ కంట్రీస్ లో టెంపరేచర్ లో ఉన్నటువంటి వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అట్ ఏ పర్టిక్యులర్ ప్లేస్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్ డిపెండ్స్ అపాన్ ద ఇన్సోలేషన్. నథింగ్ బట్ heat from the sun rays. Okay na? Received at the location. This is more intense in the low altitude than in the high altitude. As we move away from the equator towards the poles, the average annual temperature decreases. చూడండి, ఇక్కడ ఈక్వేటర్ అనేది ఇదేమో పోలార్ రీజన్ మనకు తెలుసు. పోలార్ తీసుకుంటే ఈక్వేటర్. ఇక్కడ మనకి ఇది సన్ అనుకుందాం. ఓకేనా? సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఎక్కడ రీచ్ అవుతాయి చూడండి బాగా. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ రీచ్ అవుతుంది. ఓకేనా? ఇలా వెళ్ళేటువంటి సన్ రైజ్ ఏమవుతాయి, డిస్టెన్స్ పెరుగుతూ ఉంది. కాబట్టి సన్ రైజ్ ఫాలింగ్ అనేటువంటిది కూడా మనకి తక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అందుకే ఈక్వేటర్ నుంచి పోలార్ రీజన్ వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే అక్కడ సన్ రేస్ అనేటువంటివి ఫాల్ అవ్వడం కొంచెం తక్కువ కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనం 1 మీటర్ అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి 1.5 లా ఉంది, దిస్ వన్ 1.4, 1.3. ఓకేనా? సో టెంపరేచర్ అనేటువంటిది కూడా తక్కువగా ఉంటుంది. సో మన ఇండియాలో చూస్తే సౌతర్న్ పార్ట్, యాక్చువల్గా ఇండియా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎత్తులో ఇండియా ఎక్కడ ఉందండి? ఓకేనా? సో ఈ సౌతర్న్ పార్ట్ అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి సౌతర్న్ పార్ట్ లైస్ ఇన్ ద ట్రోపికల్ బెల్ట్ క్లోజర్ టు ద ఈక్వేటర్. ఈక్వేటర్ కి సౌతర్న్ పార్ట్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈక్వేటర్ రేంజ్ కి కొంచెం దగ్గరగా ఉంది. మన ఈక్వేటర్ రేంజ్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ ఏంటి? చెన్నై. ఓకేనా? చెన్నై. Therefore, the region has higher average temperature than the northern part. నార్థన్ పార్ట్ తో కంపేర్ చేసినప్పుడు సౌతర్న్ పార్ట్ లో టెంపరేచర్ అనేటువంటిది కొంచెం హెవీగానే ఉంటుంది. ఓకేనా? సో మనం కన్యాకుమారికి
ఢిల్లీకి టెంపరేచర్ డిఫరెన్స్ చూసినప్పుడు కన్యాకుమారిలో వింటర్లో అదే టెంపరేచర్ ఉంటుంది, సమ్మర్లో అదే టెంపరేచర్ ఉంటుంది. అదే ఢిల్లీలో మనకి మైనస్లో వింటర్లో మైనస్ టెంపరేచర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సమ్మర్లోకి వస్తే ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేటువంటిది ఈక్వల్గానే ఉంటుంది. ఓకేనా? సో సో ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ two equal parts by the Tropic of Cancer. ఉంది కదా 23.5 చూసారా, 23.5 నార్త్ లాటిట్యూడ్, దీన్ని మనం ఏమంటాం ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసింది. ఇప్పుడు మనం ఇది ఇండియా అంటే ఓకేనా, ఇండియా అకౌంట్ టెస్ట్ చూడు యాజ్ ఇన్ ఓకే. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది ఇలా ట్రావెల్ అయిపోతుంది. ఓకే, ఇటు సైడ్ ఉన్నటువంటి కొంచెం అప్ సైడ్. ఓకేనా? సో గుజరాత్ నుంచి రాజస్థాన్, జైపూర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చండీగఢ్ ఈ ప్లేస్ అన్నీ టచ్ అవుతూ ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ కి అప్ సైడ్ ఉన్నటువంటి ఏరియానేమో నార్థన్ పార్ట్ అని, డౌన్ ఉన్నటువంటి పార్ట్ ఏమో సౌతర్న్ పార్ట్ అని అంటారు. సో సౌత్ పార్ట్ లో టెంపరేచర్స్ కంపేర్ చేసినప్పుడు నార్త్ పార్ట్ లో టెంపరేచర్స్ అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లాటిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్. ఓకేనా? లాటిట్యూడ్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్. ఫస్ట్ మనం ఈక్వేటర్ అనేది చూస్తాం. ఈక్వేటర్ లైన్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ఏమని పిలుస్తాం? ట్రోపికల్ జోన్ అని పిలుస్తాం. ఓకేనా? పోలార్ రీజియన్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ఏమని పిలుస్తాం? పోలార్ రీజియన్ అని పిలుస్తాం. తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి టెంపరేచర్ మోడరేట్ టెంపరేచర్ అని పిలవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, సెకండ్ వన్. Land water relationship. So వాటర్ కి ల్యాండ్ కి రిలేషన్ ఏమైనా ఉందంటే ఉందండి. ఏంటి ఆ రిలేషన్ చూద్దాం. సో ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ that is first absorbed and then radiate back or directly reflected depends on the nature of the surface. ఇప్పుడు ఎర్త్ మీద నుంచి సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ సర్ఫేస్ మీద పడినప్పుడు, ఇదంతా సర్ఫేస్ కదండి, ఎర్త్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంటారండి. ఫస్ట్ ఎర్త్ ఏం చేస్తుంది? అబ్జర్వ్. మళ్ళీ ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ రిఫ్లెక్షన్ అనేటువంటిది లేకపోతే ఎర్త్ ఎప్పుడు కూడా ఏమయ్యేది? హీట్ అవుతూనే ఉండేది. ఎందుకు? సన్ రేస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో, సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఎర్త్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ప్లేస్ కి, ఒక ల్యాండ్ కి ఇంకో ల్యాండ్ కి డిఫరెన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఏరియా కొంచెం డార్క్ ఏరియా అంటే కొంచెం గ్రీన్ గా ఉన్నటువంటి ఏరియా అంటే మనము కొండలు, ఓకేనా, పచ్చగా ఉన్నటువంటి ఏరియా, ఇవంతా కూడా ఏం చేస్తాయంటే ఈ సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హీట్ ఏం చేస్తాయంటే ఇవి తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. అదే వాళ్ళు ఐస్ తో ఉన్నటువంటి ప్లేసెస్, ఐస్ కవర్డ్ ప్లేసెస్ అంటాం. ఐస్ తో కప్పబడి ఉన్నటువంటి ప్లేసెస్ లో సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి అబ్జార్ప్షన్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అబ్జార్ప్షన్ లో, రిఫ్లెక్షన్ హై.
అర్థమైందా అండి? అదే గ్రీనరీగా ఉన్నటువంటి ప్లేస్ ఏమవుతుంది, అబ్జార్ప్షన్ అనేటువంటిది హెవీగా ఉంటుంది, రిఫ్లెక్షన్ అనేటువంటిది తక్కువ, రిఫ్లెక్షన్ లో. ఓకే, ఇలా the affects climate in many ways. One, this in formation of land and sea bridges. Okay na? So this one is land water relationship. Okay na? So vegetated areas అంటే మన గ్రీనరీగా ఉన్నటువంటి ఏరియాస్లో పచ్చగా ట్రీస్ అన్ని ఉండడం వల్ల సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా, హీట్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. రిఫ్లెక్షన్ అనేటువంటి కొంచెం స్లోగా ఉంటుంది. అదే ఐస్ కవర్ చేసినటువంటి ప్లేసెస్లో అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది, రిఫ్లెక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ 9th క్లాస్లో చూసాం ఆ లెసన్. ఓకేనా, సో సౌతర్న్ ఇండియా అంతా కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద సౌతర్న్ పార్ట్ ఆర్ కవర్డ్ బై ఓషియన్ అండ్ సీ వాటర్. ఓకే, ఓషియన్ అండ్ సీ వాటర్. సో సీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్తో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ అనేటువంటిది మోడరేట్గా ఉండేదానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే మనం ఆ కోస్టల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు సమ్మర్ అయినా వింటర్ అయినా సేమ్ టెంపరేచర్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇటువంటి టెంపరేచర్ని మనం ఏమంటామంటే ఈక్వల్ టెంపరేచర్. ఈక్వల్ టెంపరేచర్. ఓకేనా, ఈక్వల్ టెంపరేచర్. దిస్ ఈస్ ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్. నెక్స్ట్, రిలీఫ్. రిలీఫ్ relief. Temperature decreases at the rate of 6.4% for every 100 meters. Temperature decreases for every 6.4 degrees centigrade from every 1,000 meters. So, మనం యాక్చువల్గా మెజర్మెంట్స్ అనేటువంటి ఎక్కడి నుంచి తీస్తామండి, MSL మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టం నుంచి తీస్తాం. ఇది బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో MSL నుంచి ఎవ్రీ 1000 మీటర్స్కి టెంపరేచర్ ఏమవుతుందంట, ఎవ్రీ 1000 మీటర్స్కి టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఎంత డిక్రీజ్ అవుతుంది, 6.4% డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు ఇది ఓషియన్ లేదా సీ అనుకున్నాము. సీ నుంచి 1000 మీటర్స్ వచ్చేలోపు టెంపరేచర్ ఏమవుతుంది, 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గిపోతుంది. సో హిల్ అండ్ మౌంటైన్స్ విల్ హ్యావ్ లోయర్ టెంపరేచర్ దెన్ లొకేషన్స్ ఆన్ ద ప్లేన్స్. ఇప్పుడు మనం అనుకుంటుంటాం మా హిల్స్ అనేటువంటి పై ఉన్నాయి, సన్ ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ సన్ రైజ్ పడుతున్నాయి, డిస్టెన్స్ తక్కువ ఉంది. సో ఓకే, ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది ల్యాండ్తో కంపేర్ చేసినప్పుడు హిల్స్ పైన టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అని మన ఒపీనియన్. కానీ ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మనం క్యాలిక్యులేట్ చేసే దగ్గర నుంచి ఎంఎస్ఎల్ నుంచి ఎవ్రీ 1000 మీటర్స్కి మనకి 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం హై ప్లేస్లో ఉన్నాయి కాబట్టి అక్కడ టెంపరేచర్ ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది. అందుకే మనకి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి బాగా హీట్గా ఉన్నటువంటి మంత్స్లో కూడా అక్కడ చాలా కోల్డ్గా ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని హిల్ స్టేషన్స్ ఉన్నాయి. హిమాలయన్ రేంజెస్లో we have several hill stations. Nainital, ఓకేనా, గుల్మార్గ్, షిమ్లా. హిమాలయన్ రేంజెస్లో ఉన్నటువంటి హిమాలయన్ రీజన్ హిల్ స్టేషన్స్ ఆర్ గుల్మార్గ్, నైనిటాల్, షిమ్లా, రాణిపేట్. ఓకేనా, అదే మనకి
వెస్టర్న్ ఘాట్స్ లో కూడా కొన్ని ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ ఏంటి అవి? సో ఊటీ ఆర్ ఉదకమండలం, నెక్స్ట్ సెకండ్ వన్ కొడైకెనాల్. సమ్మర్లో మన వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని తట్టుకోలేక ఎక్కడన్నా టూర్లు వెళ్ళాలనేసి, ఎక్కడ కూలెస్ట్ ప్లేసెస్ ఉంటాయో అక్కడికి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో దీంట్లో ఇంకో ప్లేస్ ఉంది డార్జిలింగ్. సో ఈ ప్లేసెస్కి మన వాళ్ళు సమ్మర్లో ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు? ఇవి ఎంఎస్ఎల్ నుంచి చాలా హైట్లో ఉన్నాయి. సో చాలా హైట్లో ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ అనేటువంటిది ఏమవుతుంది, ఎంఎస్ఎల్ నుంచి కొంచెం దూరం వెళ్ళేటువంటి టెంపరేచర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా సమ్మర్లో బాగా కూల్గా ఉంటాయి. ఓకేనా? ఇది మనకి రిలీఫ్. నెక్స్ట్ అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్. అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్, అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ లేదా అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఇప్పుడు ఇది మనకు వరల్డ్కి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. అంతే కదండి, వరల్డ్కి సంబంధించిన మ్యాప్. ఇక్కడ ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇది ఈక్వేటర్, ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో ఈ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇది నార్థన్ హెమిస్ఫియర్, సౌదర్న్ హెమిస్ఫియర్. ప్రెషర్ రిలీజ్ అయ్యేదంతా కూడా ఎక్కడ అంటే నార్థన్ హెమిస్ఫియర్ నుంచి. ఓకేనా? ఈ రిలీజ్ అయినటువంటి ఈ ప్రెషర్ ఏమవుతుందంటే ఇలా ఈక్వేటర్ సైడ్కి వచ్చేసి ఈక్వేటర్ రేంజ్లో వీక్గా ఉన్నటువంటి ప్లేసెస్లో నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ తిరిగి ఈ ప్లేస్లోకి ఇలా ఏంటి విండ్స్, ట్రేడ్ విండ్స్ అంటారు. ఏమంటారు? ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు అంటారు. ట్రేడ్ అంటే జర్మన్ లాంగ్వేజ్లో డైరెక్షన్ అని. ఓకేనా? ట్రేడ్ విండ్స్. సో ఈ విండ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఈక్వేటర్ రేంజ్ టచ్ అవుతాయి, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టర్న్ నుంచి లేదా వెస్ట్ డైరెక్షన్లో కొంచెం దూరం వచ్చేసి సో రిమైనింగ్ మన దగ్గర రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తాం మాన్సూన్స్ అనేటువంటివి. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనం క్లియర్గా పెట్టుకోవచ్చు. సో ఎయిర్ సర్క్యులేషన్. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి ప్రెషర్ ఏమవుతుందండి, ఈక్వేటర్ రేంజ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెస్ట్ డైరెక్షన్లో విండ్స్ అనేటువంటి ఫ్లోట్ అవుతూ మళ్ళీ ఇండియా ఏరియాకి రావడం జరుగుతుంది. మన ఇండియన్ క్లైమేట్ అఫెక్టెడ్ క్లైమేట్ కంట్రోల్స్ కదా డిస్కస్ చేసేది. నెక్స్ట్ ఇవి కాకుండా జెట్ స్ట్రీమ్స్ అనేటువంటి ఉన్నాయి. జెట్ స్ట్రీమ్స్ 25 డిగ్రీస్ నార్త్ లాంగిట్యూడ్, 25 డిగ్రీస్ నార్థన్ లాంగిట్యూడ్ దగ్గర మనకి జెట్ స్ట్రీమ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. జెట్ స్ట్రీమ్స్. ఈ జెట్ స్ట్రీమ్స్ అనేటువంటివి సో నార్త్ ఇండియాలో మెయిన్గా మనం జెట్ స్ట్రీమ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. జెట్ స్ట్రీమ్స్ అనేది నార్త్ ఇండియాలో మనం మెయిన్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి ఒక బెల్ట్ లాగా ఫ్లో అయ్యేటువంటి ఎయిర్స్, ఒక బెల్ట్ లాగా ఫ్లో అయ్యేటువంటి ఎయిర్స్. ఓకేనా? అట్మాస్ఫియర్ నుంచి 12,000 కిలోమీటర్ హైట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. 12,000 కిలోమీటర్ పైన, 12,000 కిలోమీటర్ పైన మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటివి? జెట్ స్ట్రీమ్స్. ఓకేనా? సో మరి ఈ జెట్ స్ట్రీమ్స్ అనేటువంటి ఎంత స్పీడ్తో ఫ్లో అవుతుంటాయి అప్ సైడ్లో. సో సమ్మర్లో వచ్చేసి 110 కిలోమీటర్ పర్ అవర్, వింటర్లో వచ్చేసి 184 కిలోమీటర్ పర్ అవర్. సో జెట్ స్ట్రీమ్స్ అనేటువంటివి ఇలా స్టార్ట్ అవుతాయి. మరి ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటా యూజెస్? జెట్ స్ట్రీమ్స్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూల్గా ఉంటాయి.
ఇవి ఇక్కడ ఈ విండ్స్ అనేటువంటివి ఇలా ఫ్లో అవడం వల్ల ఆ విండ్స్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఏమవుతాయంటే కూల్గా చేంజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇవి 4 ఎలిమెంట్స్, ఎఫెక్టెడ్ 4 ఎలిమెంట్స్. ఓకేనా. క్లైమేట్ కంట్రోల్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి 4 ఎలిమెంట్స్ ఆర్ లాటిట్యూడ్. ఓకేనా. నెక్స్ట్ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్ అండ్ ఎయిర్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ మనం ఈ వింటర్ సీజన్ ఎలా ఫామ్ అవుతుంది, సమ్మర్ సీజన్ ఎలా ఫామ్ అవుతుంది, మాన్సూన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్.